ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దాదాపు 2-3 సంవత్సరాలుగా ఈ వార్తలు వింటున్నారు. ఈ వాక్యాన్ని షాలోను పావుల స్వరం అనే ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఆధిక్యత, మాకంత శక్తి లేదు కానీ దేవుడు నడిపిస్తున్నాడు. నడిపించేవాడు దేవుడు. శ్రేష్టమైన ప్రతి ఏవి పరిసంబంధమైనది, జ్యోతిర్మేడుకు దేవుని దగ్గర నుంచి వస్తుందన్నాడు. సువార్త ప్రకటించడానికి, అనేక మందికి వినిపించడానికి దేవుడు ఈ విధంగా మరి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఏమైనా చేయగలడు. లేనిది ఉన్నట్లుగా చేయగలడు, ఉన్నది లేనట్లుగా చేయడు. దేవుడు అంటే అదే. కొందరు దేవుని శక్తిని గుర్తెరగక ఆయన తమ వంటి వాని గానించి తమ జ్ఞానంతో సరిపోల్చుకుంటారట. దేవుడు మన వంటి వాడేనా? ఆయన జ్ఞానం మన వంటిదేనా? ఎన్నటికీ కాదు. మానవుడు దేవునిచే సృష్టించబడిన వాడు. దేవుడు సృష్టికర్త. ఆయన జ్ఞాన స్వరూపుడు, స్వతంత్రుడు, సర్వనియంత్రుడు, సర్వాశ్రయుడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వోన్నతుడు అని సర్వమతముల వారు ఆరాధిస్తుంటారు ఆయన దేవుణ్ణి. ఈ సకల చరాచర సృష్టిని ఎవరు సృష్టించి పోషిస్తున్నాడో ఆయనే దేవుడు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ గాలి, ఈ నేల, ఈ ప్రకృతి దేవుడి గురించి చెప్పే గ్రంథమే బైబిల్. బైబిల్ గ్రంథం అంటే అది ఒక మత గ్రంథం కాదు. అది దేవుని గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము, పవిత్రమైన గ్రంథము. దివారాత్రులు చాలించాలని ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు సేవకుడు. కానీ మనం దానిని ఎక్కువగా సీరియస్గా తీసుకోవటం లేదు. అది ఎంత విచారం. ఆహారం కావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట చెప్తాడు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైనయు క్రీస్తునందు పసిబిడ్డలేననియు మీతో పసిబిడ్డలతో మాట్లాడుతున్నాను అంటున్నాడా? అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. తర్వాత మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉన్నవారు కారా? ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడని చెప్తున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్క ప్రభువుని గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగు చేసేవాడు దేవుడేనంటే నీ సంఘం, నా సంఘం, ఏ సంఘం, ఈ సంఘాలన్నీ ఐక్యంగా పోవాలి. ఇది క్రైస్తవ సంఘం అనే వృక్షము, ఇది కొమ్మలు. ఇవన్నీ దేవుని సంఘాలు. నీ సంఘం, నా సంఘం అని ఎక్కడ లేదు. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య ఉందంటే నీలో నువ్వు పసిబిడ్డవే, శరీర సంబంధివే. ఎందుకంటే నేను పాలతోనే పెంచుతుంది కానీ బలమైన హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూడండి, 11 నుంచి. ఇందును గూర్చి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టం. అయ్యగారు అరగంట వాక్యం చెప్పండి అయ్యగారు అంటారు. ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టం. తర్వాత కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పావకుడు మీకు మరలా బోధించవలసి వచ్చిన మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కాదు. పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. వయస్సు రాల 50 ఏళ్ళు వయస్సు రాలేదట, 60 ఏళ్ళు వయస్సు రాలేదట, బలమైన ఆహారం తినలేకపోతున్నారట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఒక్కొక్క చిన్న మాట జ్ఞాపకం చేసి నేను
ముందుకు వెళతాను. సృష్టిలో 3 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి దైవశక్తి, 2 దుష్ట శక్తి, 3 మానవ శక్తి. దీనినే పరమాత్మ అంటే దేవుడని, దురాత్మ అంటే సైతానని, జీవాత్మ అంటే మానవుడని. ఈ దైవాత్మ, పరమాత్మ, ఈ దురాత్మ, ఈ వీళ్ళు ఈ జీవాత్మ మీద ఆలోచిస్తున్నారు. దేవుడు ఏమంటాడు? వీడు నరకానికి పోకూడదు, పరలోకానికి రావాలి. దురాత్మ సైతాన్ ఏమంటాడు? వీడు నరకానికి తీసుకుపోవాలి. ఇది పోరాటం. ఈ పోరాటంలో నువ్వు గెలవాలి. ఇది ఒక యుద్ధం. యుద్ధం ఎవరికంటే లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లకు, ఎవరంటే మనకు దాన్ని వెతుకుతూ తిరుగుతున్న గర్జించే సింహానికి యుద్ధం జరుగుతుంది. లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అంటే యేసయ్య అని. యేసయ్యకు ఒక పేరు. యోహాను ప్రకటిస్తున్నాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల వచ్చింది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5 నుంచి చదవండి. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనసు వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృపగా అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన చేతుల కింద దీన మనసులో ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై, ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండుడి. మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనానని వెతుకుచు తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది, వాడు దుష్ట సైతాను, మీ విరోధి అపవాది మిమ్మల్ని మృంగడానికి చూస్తున్నాడయ్యా. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉండాలన్నాడు. ఈ ప్రపంచంలో 4 సింహాలట. ఒక సింహము అరణ్యములో సింహం. అరణ్యాల్లో సింహాలు ఉంటాయి కదా, సింహాలు. రెండవది గ్రామ సింహం, అంటే కుక్కలు కదా ఒక పేరు, గ్రామ సింహాలని. ఎవరైతే అరుస్తూనే ఉంటాయి, కొత్త అడుస్తే అది చేస్తాయి అంతే. వాటి నిద్రపో రాత్రులు పాపం. ఎంత బాధ్యత కుక్కలకి. 3వ సింహము గర్జించే సింహము సైతాను. ఒకటేమో అరణ్యములో సింహము, 2 గ్రామ సింహము, 3 గర్జించే సింహము. 4వ సింహమే ప్రకటన 5వ అధ్యాయంలో 5 చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు గుచ్చుకునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందిన. ఆ గ్రంథం విప్పాలంటే ఒకటే, యూదా గోత్రపు సింహము. యూదా వంశములో ఒక సింహం పుట్టింది, ఆయనే యేసు ప్రభు కథకు పేరు. యూదా గోత్రపు సింహము. ఈ గర్జించే సింహాన్ని, దాని యొక్క శక్తియుక్తులు చంపడానికి, దాన్ని మృంగడానికి వచ్చిన సింహము యూదా గోత్ర సింహము. 4 సింహాలు. ఒకటేమో అరణ్యముల సింహము, 2 గ్రామ సింహము, 3 గర్జించే సింహము, 4 యూదా గోత్ర సింహము. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. పొదలలో నుంచి సింహము బయలుదేరి ఉన్నది. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనం చేయడానికి అతని ప్రయాణమై తన నివాసాన్ని విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోరి పట్ట కొట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. యెహోవా కోపముగా ఉన్నాడు, దేవుడు కోపంగా ఉన్నాడు. పొదలలో నుంచి సింహము బయలుదేరి ఉన్నది. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. వాడు చంపేస్తాడంతే సింహాలు. సింహము చంపేస్తాడు. హత్యలు, మరణాలు, కారులు, యాక్సిడెంట్లు, రకరకాలు చచ్చిపోతున్నారు మనుషులు. సింహం చంపేస్తుంది అంతే. పొదలలో సింహము అంటే అపవాది సైతాను. నహూము గ్రంథములో 2వ అధ్యాయం 1 చదవండి. లయకర్త నీ మీదకి వచ్చుతున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, నీ మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నీ దుర్గమునకు కాపలా కాయి.
గర్జించే సింహము ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. లయకర్త నీ మీదకు వచ్చుతున్నాడు, నీ దుర్గమునకు ఖాయము. పొదలలో నుంచి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, జాగ్రత్త. ప్రకటన గ్రంథంలో 12 చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12లో, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు సమయము కొంచెమే అనుకుని తెలుసుకొని బహు క్రోధము కలిగిన వాడై మీ మధ్యకు దిగొచ్చాడు. అందుకే మరణాలు గొడవలో. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. మీరు అభ్యంతర పడకుండా వెళ్ళనని ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఏంటట? వారు మిమ్మల్ని సమాజ మందిరానికి అప్పగించుదురు, వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. అదే జరుగుతుంది ప్రస్తుతం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 15 వచనం చదవండి. 15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపట నరకంలో ఉంటాడని అర్థం. లోపట బయట అంటారు. లోపట బయట, వెలుపట అంటే నరకం అని అర్థం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును. అయితే నా ప్రశ్న, ఈ సింహము ఎవరిని చంపుతుంది? ఏ సింహం అయితే బయలుదేరిందో పొదలలో నుంచి, ఏ గర్జించే సింహము తిరుగుతుందో ఎవరిని మృంగుతున్నా అని, ఎవరిని మృంగుతుంది సింహము? ప్రభు అన్నాడు, వాడు ఈ లోకాధికారి అన్నాడు. ఆయన వాడు ఈ లోకాధికారి, వాడికి నాకు సంబంధం లేదన్నాడు. వాడు దుష్టుడు అన్నాడు, వాడు అబద్ధికుడు అన్నాడు బైబిల్ గ్రంథంలో సైతాన్ గురించి. అబద్ధానికి జనకుడు అన్నాడు సైతాన్ గురించి. అయితే నా ప్రశ్న, ఈ సింహము బయలుదేరిన సింహము, ఈ లయకర్త, ఈ అపవాది ఎవరిని మృంగుతాడు? జాగ్రత్త, వాడు ఎవరిని మింగేస్తాడు. ఒక పాయింట్ ఒకటి ఏమిటంటే, తిరుగుబాటు చేసిన వారు చూడండి. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 6 చదవండి. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైన గనుక అరణ్యం నుంచి వచ్చిన సింహము వారిని చంపుతారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైన గనుక అరణ్యం నుంచి వచ్చిన సింహము వారిని. ఏం తిరుగుబాటు అంటే ఏమిటి? అందులోనే 7 చదవండి. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని. అందులో 2వ అధ్యాయంలో 11 నుంచి, దైవత్వము లేని తమ దేవతలను, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొని, నాకు ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. తర్వాత నా జనులు 2 నేరాలు చేశారు. చెబుతూ ఇశ్రాయేలు గురించి చెబుతున్నాడు, ప్రజల గురించి. నాకు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. రెండవది, తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన తొట్లను తొలిపించు. అది 17 చదవండి. నీ దేవుడి యెహోవా నిన్ను మార్గంలో నడిపించుతుండగా నీవు ఆయన విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి. 19 చదవండి. నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు, నీ బాధకును నీ శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహము నిన్ను గర్జించును. ప్రభువుకు యెహోవా తిరుగుబాటు చేసిన వారిని సింహము
చంపును. తిరుగుబాటు చేసిన వారిని యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో 9వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో 9వ వచనం. సింహము తిరుగుబాటు చేసే దేవునికి విరోధముగా చేసే వాడిని చంపేస్తుంది సింహం అంతే. వారు తిరుగుబాటు జనుడు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. 59:12 చదవండి. యెషయా 59:12 ఏమంటున్నాడు? మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించదయు, మా దేవుని వెంబడించడం వెనుకదీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయే, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుతున్నవి. రోమాకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20 చదవండి. దేవుని విడిచిపెట్టకూడదండి, దేవుని వదిలి ప్రకృతిని పూజించకూడదండి. ఆయన దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏటపడుచున్న కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. తర్వాత మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, కానీ తమ వాదముల వలన వ్యర్థులైపోయారట. గొడవలు, వాదములు దేనికండి వాదములు? వారి అవివేక హృదయము అంధకారమైపోయింది, తాము జ్ఞానుడు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చి వేసేశారు. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పరం అవమానపరచుకున్నారు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించి అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేది యుగముల వరకు. 20 అందులో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించి. 28 చదవండి. 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించి. తర్వాత అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, వెనుకబడాడు వారు, చెడ్డ వాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులైపోయారు. తర్వాత ఇట్టి కార్యములు చేయుటకు అభ్యసించువారు మరణమునకు తగిన వారిని దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగియుండి వాటిని చేయుతున్నారు. అంత మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో జాగ్రత్త. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారట. అందువలన దేవుడు వారిని భ్రష్ట మనస్సుగా అప్పగించారట. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేకపోయేది కనుక. నీ దేవుడు కావు, మతం వద్దండి. మతము ఎప్పుడు నిన్ను రక్షించదు. ఈ మతములన్నీ దేవుని దగ్గరికి మళ్లించడానికే. నదీనాం సాగరః గచ్చతి. నదులన్నీ సాగరంలో ఏ విధంగా కలుస్తున్నాయో ఈ మతములన్నీ కలిసి ఈ జీవాత్మని, ఈ మానవుడిని దేవుని దగ్గరికి నడిపించే మార్గాలవన్నీ. ఆ మార్గం ఎవరు? నేనే మార్గం అన్నాడు యేసయ్య. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే, నరకంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఈ మార్గములోనే, యేసు మార్గంలో నువ్వు రావాలని మరి ఒకసారి నా ప్రియ సహోదరి సహోదరులారా కనుక ఒకటి, తిరుగుబాటు చేసిన వారిని సింహము చంపును. రెండవది 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు, యూదులు 2 భాగాలు అయిపోయారు. ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు, యూదులు 2 గోత్రాలు. ఇశ్రాయేలీయులు అందులో 21వ వచనం చదవండి.
ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుంచి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడు యెరోబామును రాజుగా చేసుకునేది. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరగబడి చేసి వారు ఘోర పాపం చేయుటకు కారకుడు ఆయను. ఇశ్రాయేలు వారు తర్వాత వీళ్ళందరినీ పంపించేసి ఇశ్రాయేలు అందులో 24 చదవండి. అష్షూరు రాజు బబులోను కూత అవ్వ హమాతు షెపర్వయము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఈ ఇశ్రాయేలు దేశాన్ని ఖాళీ చేయించేసి వాళ్ళు బానిసలుగా పట్టుకుపోయి ఈ దేశం అన్యులు తీసుకొచ్చారు. ఆ ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలుకు మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచిన కనుక వారు షోమ్రోను దేశంలో స్వతంత్రించు దేవుని ఎరగని వారు ఇతరులు దేవుని ఎరగని వారు అన్ని జనాంగం వచ్చి అందరూ కాపురం చేస్తారు. దాని పట్టణంలో కాపురం చేసి అయితే వారు కాపురం ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక వారి మంచికి సింహమును పంపెను. వారిలో కొందరిని చంపుతాను. యెహోవా యందు భయభక్తులు లేని వారిని సింహము చంపేస్తుంది. దేవుని మీద తిరుగుబాటు చేయ వారిని సింహము చంపేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యులకు కారణము. అది కలిగిన వాడు తృప్తుడే అపాయం లేకుండా బ్రతుకును. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక వారిని సింహాలు చంపేశాయి. జాగ్రత్త. తిరుగుబాటు చేస్తున్నావా? సింహం చంపేస్తుంది. దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తున్నావా? నిన్ను సింహం చంపేస్తుంది. మూడవది 1వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో 35-36 చదవండి. 1వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో 35-36 వచ్చినారు. అంతర ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికలతో నన్ను కొట్టరా అన్నాడట. అతడు అతని కొట్టుకు ఒప్పకపోయి అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతే నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపును. ఎవడైతే దేవుని ఆజ్ఞకి విధేయుడు కాడో. సరే, పెద్ద కథ అది. ఒక ప్రవక్త వచ్చాడు, సెంటర్ లో నిలబడ్డాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను కొట్టరా అన్నాడు. అయ్యగారు మీరు దైవ సేవకులండి, మీరు కొట్టకూడదండి, మిమ్మల్ని అడగకూడదండి, మీకు చెప్పకూడదండి, మీరేం చేస్తే పర్వాలేదండి. జాగ్రత్త, నువ్వు పోతావు అనిపోతాడు. జాగ్రత్త. కొట్టమంటే ఎవరు ఆజ్ఞాపించారు? యెహోవా ఆజ్ఞాపించాడు, కొట్టే. రెండోవాడు వచ్చాడు, వాడు నన్ను కొట్ల, యెహోవా ఆజ్ఞాపిస్తాడు కొట్టమంటే ఎరగొట్టేస్తున్నాడు. యెహోవా దీనిని జీవిస్తాడు. పోరాడు. ఈ సింహం, గర్జించే సింహం, ఈ అపవాది, ఈ లైకత్త ఎవడు చంపుతాడంటే ఎవడైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడో, ఎవడైతే యెహోవా యందు దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నాడో, ఎవడైతే దేవుని ఆజ్ఞకు లోబడలేదో వాడిని చంపేస్తుంది సింహము, సైతాను. నా ప్రియ సహోదరులారా, దేవుని మీద తిరగబడకూడదు. దేవుని మీద ఆయన మాట వినకపోవడమే తిరుగుబాటు అంటే. ఆయన చెప్పింది చేయకపోవడమే తిరుగుబాటు అంటే. పాపం అంటే ఏమీ లేదు, చెప్పింది చేయకపోవడమే పాపం. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్. గర్జించే సింహము ఎవరిని మృంగుతున్నాని వెతుకుతూ తిరుగుతున్నాడు. జాగ్రత్త. నీ కిరీటాన్ని అపహరించడానికి, నీ కిరీటాన్ని దొంగిలించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టడిగా ఆయన ఆజ్ఞకు లోబడినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ సింహాన్ని బారి నుంచి తప్పించి పరలోకానికి తీసుకుపోయి లోక పాపాలను మోసుకుని దేవుని గొర్రె పిల్ల నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. నువ్వు దేవుని వారసుడు, దేవుని రాజ్య వారసుడు కనుక దేవునికి లోబడి ఆయన మాట వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు. ఈ లోకములో సింహము, గర్జించే సింహము, సైతాను దుష్టుడు మమ్మల్ని నాశనం చేయడానికి, మా గమ్యాన్ని మార్చివేయడానికి తిరుగుతున్నాడు. ప్రభువా, వాడి చేతిలో పడకుండా నీ కాపుదల, నీ భద్రత, నీ కంచె మా చుట్టూ ఉంచి నీ రాజ్యానికి సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధన చేయనుగాక. ఆమేన్.